యథా దేశస్తథా భాష, యథా రాజా తథా ప్రజాః, యథా భూమి తథా తోయం, యథా బీజస్తథాంకురః. సంస్కృతము అద్భుతమైన భాష, సభ్యతను నేర్పించే భాష, సంస్కారాన్ని నేర్పించే భాష, మన సంస్కృతిని మనకు పరిచయం చేసే భాష. ఇప్పుడు నేను చెప్పానే ఈ శ్లోకము, యథా దేశస్తథా భాష, దేశాన్ని బట్టే భాష, యథా రాజా తథా ప్రజాః, రాజుని బట్టే ప్రజలు, యథా భూమిస్తథా తోయం, భూమిని బట్టే నీరు, యథా బీజస్తథాంకురః, బీజాన్ని బట్టే అంకురము. అంటే ఈ రకంగా ఎన్నో చక్కటి భావాలను, ఎన్నో మంచి మంచి ఆలోచనలు మనకిచ్చే అద్భుతమైన భాష, ఒక దైవిక భాష అనొచ్చు. ఆ దైవిక భాష అంటే కేవలం దేవతలు మాట్లాడుకునే భాష అనుకోకండి. మనము దేవతల స్థాయికి చేరుకోవాలనుకుంటే మాట్లాడుకోవాల్సిన భాష సంస్కృత భాష. అందుకే సంస్కృతాన్ని నేర్చుకుందాము, సంస్కృతిని పాటిద్దాము, నలుగురి చేత పాటింపచేద్దాము. జయతు భారతం, జయతు సంస్కృతం. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ.